దీన్ని పిల్లలందరూ కూడా అన్ని రకాల అవయవాలు సరిగ్గా ఉంటే సకలాంగులు అంటారు. చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళని దివ్యాంగులు అంటారు. మరి మనము వారి పట్ల ప్రేమతో చూడవలసిన అవసరం ఉంది. మామూలు పిల్లల కంటే మీరు డిఫరెంట్గా ఉంటారు కాబట్టి పిల్లల్ని ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి, శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. వాళ్ళకి ఎక్కువ శ్రద్ధగా ఉంది, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు డెవలప్ అవుతారు. చాలా మంది పిల్లల్లో సృజనాత్మక శక్తి, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ చక్కగా వేయగలరు, కొంతమంది పాటలు పాడగలుగుతారు, రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఇంతకుముందు 2 సంవత్సరాల కింద ఒక అబ్బాయి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, వీల్ చైర్లో వస్తుంది, పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, టీచ్ ఇస్తున్నారు. అట్లా అతను జాబ్ తప్పకుండా వస్తుంది. కంప్లీట్ అయ్యి ఉన్నది అని అంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఇక్కడ మనకి ప్రభుత్వం పరంగా చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి, చాలా సహాయ సహకారాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తున్నారు, తర్వాత అదేవిధంగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ప్రతి దానిలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. వీళ్ళు కనుక ఇంటర్మీడియట్ కనుక చదివినట్టయితే ఇంటర్మీడియట్ తర్వాత ఇంకే డిగ్రీ సంపాదించినా కూడా వాళ్ళకి ఉద్యోగాలలో కూడా 3% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ కంపల్సరీ వీళ్ళకి అవసరం ఉంటుంది, జాబ్ వీళ్ళకి. అంటే మనం కనుక కొద్దిగా కష్టపడి వాళ్ళని ఆ స్టేజ్ కనుక తీసుకుపోయినట్టయితే వాళ్ళ వాళ్ళు బతకగలుగుతారు, మనకు కూడా కొంత భారం దొరుకుతుంది, బాగుంటుంది. కానీ అప్పటిదాకా కూడా ఈ చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళని ఆ స్టేజ్ దాకా మనం కాపాడవలసిన అవసరం ఉంటుంది. తప్పకుండా వీళ్ళని వెంట ఉండి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ పరంగా కూడా చాలా రకాల పరికరాలు ఇస్తున్నారు. ఇప్పుడు కంటి చూపు లేకపోయినా కూడా కొంతమంది ఆపరేషన్ జరుగుతుంది. అదేవిధంగా వినికిడి పరికరాలు ఇస్తున్నాం, అదేవిధంగా వీల్ చైర్లు, ఇంకా మిగతా ట్రైసైకిల్స్ కానీ మిగతా ఇంకేమైనా ఆపరేషన్లు ఉన్నా కూడా చిన్న చిన్న ఆపరేషన్లు ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఫ్రీగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఉపయోగకంగా సాయం చేయడం జరుగుతుంది. రిజర్వేషన్ ఇస్తారు. ప్రయాణాలు పోయినా కూడా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఉపయోగించాలి. ఈ గవర్నమెంట్ పరంగా వచ్చే అన్ని వసతులను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వీళ్ళకి పైన ప్రేమని కొంచెం ఎక్కువ చూపించాలి. మామూలు పిల్లల కంటే వీళ్ళ మీద ఎక్కువ చూపించాలి. వాళ్ళను బాగా చూసుకున్నట్టయితే ఇంకెక్కువ తొందరగా డెవలప్ కాగలుగుతారు. తర్వాత ఫిజియోథెరపీ క్యాంప్స్ కూడా మన దగ్గర ఉంది. ప్రతి బుధవారం ఫిజియోథెరపీ ఇంకా అవసరమైతే 2 రోజులు పెట్టిమంటే 2 రోజులు కూడా పెట్టిస్తాం. పిల్లలు జమ అయితే కాకపోతే ఎక్కువ మంది వస్తలేదు. మనం ఎక్కువ మంది వస్తే 2 రోజులు కూడా చేయించగలుగుతాం. మంచి ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ పిల్లలకు ఫిజియోథెరపీతో బాగా డెవలప్ అవుతారు, బాగా నడవగలుగుతారు, బాగుంటుంది. మరి అలాంటి అవకాశాలు పొందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మన మండల విద్యాధికారులు చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు మాటలు బట్టి ఎంత అవగాహన ఉంది మీ మీద అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఫిజియోథెరపీ గురించి మాట్లాడితే ఫిజియోథెరపీకి ఇక్కడ ఎంతమంది పిల్లలు 2-3 వస్తుంది. ఇప్పుడు ఆ మేడం వాళ్ళ పిల్లలు వచ్చి సార్ వచ్చి ఇక్కడ ఉండి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎందుకు యూజ్ చేస్తారంటే